ఏంద్రా ఎప్పుడు రాను నువ్వు రచ్చబండకు వచ్చినావు? మీ నాయన ఎంత బతికినా అన్నదమ్ములు ఎట్టుండ్రా, మీరేమిటి తయారైనారు? కాదున్నా, నీకు తెలిసిందే కదా, మా నాన్న పోతే వీళ్ళు చేతులు పెట్టి బాగా చదివిరా అని చెప్పినాడా. నేను చూస్తే ఎట్లా పెళ్లి చేసుకొని నేను చదివించాను, టౌన్ పోయారు, సెట్ అయ్యారు. కానీ నాకు పెళ్లి కాలేదని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా, మా ఆస్తి మాకు కావాలని మళ్ళీ వచ్చారన్నా. అన్యాయం కదరా, వాడు పెళ్లి చేసుకోకుండా మిమ్మల్ని చదివించినాడు, మళ్ళీ ఈ పొద్దు వచ్చి వాడు ఆస్తి కావాలంటే వాడు ఎక్కడ వాళ్ళరా? అన్నా మేము అప్పుడు చెప్పిన మాట వాస్తవమే అన్నా. ఇప్పుడు ఆయనకు పెళ్లి కాలే ఏమి కాలే. ఇప్పుడు ముస్లిం పని ఏం చేస్తాడన్నా, ఎవరికి ఇస్తాడన్నా ఆయన ఆస్తి? ఊర్లో వాళ్ళ పాలు అవుతుంది. మా దగ్గరికి రా అన్న అంటే వినడంలే, ఈడుండి ఏం చేస్తాడు? ఏం లేదన్నా, అన్నయ్య అంటే మాకు చాలా అభిమానము. అన్నయ్య ఆస్తి మా దగ్గర ఉంటే ఆయన గుర్తుగా మేము చూసుకుందామని అడుగుతాం. అట్లా మీరున్నండి, నేను మాట్లాడతాను. బావా నీకేమైనా పిల్లా జల్లానా? అమెరికాలో ఉన్న మా పిల్లలకు ఉపయోగపడుతుంది బావా. ఆస్తి నువ్వు పెట్టుకొని ఏం చేస్తావు బావా? మాకన్నా ఇస్తే వ్యాపారం అన్న చేసుకొని కోట్లు కోట్లు సంపాదిస్తాం. నీ చేతిలో ఉంటే ₹10 కూడా ఉపయోగం లేదు. రే, ఆ రోజు నాయన ఏం చెప్పినారా, వాళ్ళిద్దరిని బాగా చదివించి నువ్వు ఇంటికాడ మెయింటైన్ చేయరా అని చెప్పినాడు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఆస్తులు కావాలి ఎట్లా? నేను ₹1 కూడా ఇను మీకు. అన్నా ఊరుకోండి అన్నా. అన్నా ఏందన్నా పెద్దయ్య ఏమన్నాడు? రామచంద్రకి ఇయ్యాలా నేను చెప్పినాడు. నాకన్నా మీ దగ్గర సేవలు చేసిన దానికి ఇంతవరకు ఇకపోతే ఎంత నా ఇళ్ళకు ఇస్తాను? మధ్యలో చెప్పేవరండి, ఆస్తి నాకు కావాలని అంటున్నారు. రామచంద్ర, నీకేం సంబంధం రా? మా నాయన నీకు ఇమ్మని చెప్పినాడా? మా నాయన నీకు ఇమ్మని చెప్పినాడా? చూడు చెప్పినారు మీకు ఎట్లే ఊరుకోండి రామచంద్ర, మా నాన్న కూర్చున్నాడు తప్పుడు కూతాలని కూర్చున్నావు. ఆ రోజు మీ నాన్న చెప్పినట్టు వీడు కష్టపడి మిమ్మల్ని చదివించినాడు. మీరు టౌన్లలో బాగా బతుకుంటున్నారు. ఈ పొద్దు వచ్చి నీకు పెళ్లి కాలే, పెడాకులు కాలే, ఆశ నాకండి అనడము ఎంత మాత్రం న్యాయమరా? నువ్వు సిటీకి వచ్చి బతుకుతావా? రా మాతో పాటే. ఈ టవల్కి ఇస్తామని మేము అడుగుతాండేది. దగ్గర ఉండమని చెప్తాము. మా ఇంట్లో ఉండు, బాగా చూసుకుంటది. నా పెళ్ళం కూడా బాగా చూసుకుంటాది. భోజనం పెడతా, రాత్రి మళ్ళీ భోజనం పెడతా, మధ్యలో కాఫీ రేటు ఇస్తాం. నువ్వు ఊర్లో అట్లా అయితే తిరిగేదానికి రోజుకు ₹100 ఖర్చులకు ఇస్తాము. ఈ సగాల బీడీలు లాక్కుంటా వానికి వీనికి ఆస్తులు ఇచ్చా కానీ ఉండేది. నీకు ఏం కావాలన్నా పెడతా. నా పెళ్ళం ఇంకా బాగా చూసుకుంటుంది. అంతే కదా, పూటకి ఇంత అన్నమే కదా, ఓన్లే ఇంత అన్నం పెడతాంలే. ఇంకా ఎక్కువే పెడతాం. నీకు చికెన్ మటన్ ఏం కావాలంటే అది పెడతాం. రా నువ్వు. పల్లెటూరు రుచులు దొరకవనుకుంటున్నావేమో. పల్లెటూరు రుచులు దోశలు దొరుకుతాయి, పల్లెటూరు రుచులు ఫుడ్ దొరుకుతుంది బావా. కాలేదంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతావా? నీకు చెప్పే నువ్వు కూడా నేను స్విగ్గీలోనే కాదు, ఇంకా స్విగ్గీలో నీకు పల్లెటూరు రుచులు అన్ని తినిపిస్తుందేమో. నేను పట్నం రుచులు చూపిస్తా. డోమినోస్ పెడతాము, జొమాటోలో పెడతాము, పిజ్జా హట్ లో పెడతాము. నీకేమి తక్కువ చేయమన్నా వచ్చి మా ఇంట్లోనే ఉండు. ఆస్తి మొత్తం నాకే రాసి మధ్యలో నువ్వు ఒకటే ఎట్లా రాపించుకుంటావా? ఇద్దరు సరిసగం రాపించుకుందాం. ఏం నేను చూడలేనా? నువ్వు చూసిన మాత్రమా? నేనే బాగా చూస్తా నీకంటే. మరి మేమే బాగా చూస్తాం మీకంటే. నేను కాదు, సరిసగం రాపించుకుందాం. లేకపోతే అట్లా ఒప్పుకునేది లేదు. అంతే కదా, అంటే నువ్వు ఒకటే చేయండి. ఏం చేస్తా? నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసిన. మర్యాదగా రేపు ట్రైన్ ఎక్కువ. అవన్నీ కాదు, నేనెందుకు మీరు ఉండేది? పల్లెటూరు రుచులు, పట్నం రుచులు, స్విగ్గీలు, జొమాటోలు ఇది తినడానికేనా? వాడు ఈడే ఉంటాడు, ఈడే ఉంటున్నాడు, ఇక్కడే ఉంటారా? వాడు పట్టణానికి వచ్చే సీనే లేదు. ఊరుకుంటున్నా చాలు కానీ మధ్యలో నువ్వు ఒకటి రెచ్చగొట్టుకుంటానా? నువ్వు రానా పదామా? నేను రాను. పందయిలు పెళ్లి కాడు ఉంటారు. ఈ వయసులో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కలగపోతే అప్పుడు రాబుల్లే. వీడు మగవాడు వీడు. ఏంటి పెళ్ళా? బుద్ధి ఉందా నీకు? ఎంత వయసు వచ్చింది ఇప్పుడు మాట్లాడేది? ఏంది నా పెళ్లికి కూర్చున్నావు? నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మాకు ఆస్తి ఇద్దు, నువ్వు ఊరికే ఉండు, నువ్వు ఈడే ఉండు అంతే. తర్వాత కాలం ఆస్తి తీసుకుని నువ్వు పెళ్లి మాత్రం చేసుకోవద్దు. మాట్లాడే నువ్వు కూడా బావకే. ఈ వయసులో పెళ్లికి ఎవరు ఇస్తారా? పిల్లలు వద్దొద్దు, పెళ్లికి పెళ్లి వద్దేమొద్దు. ఇప్పుడు ఎవరు ఏమన్నా తీసుకొచ్చి ఆమెకి ఏమన్నా పెడతాడా? అదే ఉన్న చాలు కానీ పెళ్లి వయసులో కష్టపడి ఆమెకి ఎప్పుడు పెడతావు చెప్పు? నా కొడకారు ఇప్పుడు దారికి వస్తారా? ఏందన్నా నువ్వు ఇప్పుడు కొమ్మ ముంచేటట్టున్నావు? పెడతా ఆయనకి పెళ్లి చేస్తే మొదటికి మోసం వచ్చేదా? నీ ఆస్తి వద్దే చేసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పు. చెప్పు, నువ్వన్నా చెప్పు. నువ్వేందన్నా పెళ్లి చేసుకోమని చెప్తా. మర్యాదగా పట్నంలో ఉండి బాగా బతుకుంటున్నారు. మీ నాయన ఆస్తి
తదనంతరం తీసుకుందరు మీరు ఇప్పుడు అంతా ఎవరిదా వాళ్ళు పోండి అది పద్ధతి. పెళ్లి చేసుకోకూడదని మాట పత్రం రాసిస్తాము. రేపు నేను పెళ్లి చేసుకోనని చెప్పి సంతకం పెట్టాలా? పెట్టనా చెప్పు. ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోకూడదు. పత్రం రాసి ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. నువ్వు పెళ్లి చేసుకోను ఆస్తి ఎవరికి రాసినని చెప్పి మాకు సంతకం పెట్టాలి. నువ్వు ఆల్రెడీ ఎవరైనా చేసిస్తాం, చూసుకున్నాడా? మేము వెళ్ళిపోతాం. ఏమో తెలియదు. పెళ్లి అనే మాట ఇప్పుడు ఎట్లా ఈ రామచంద్ర గారు తోచుకున్నాడు. రామచంద్ర సెటప్ చేసినాడు వాళ్ళ బంధువుల్ని. ఆల్రెడీ ఎరా బామర్ది మొదటికి మోసం వచ్చిందిరా, చెప్పురా నా చెల్లెని చేసుకుని చెప్పురా. అన్నప్పుడు మా చెల్లెలు చేసుకున్నాడన్న మీరు వస్తున్నారు. నా ఏంది నా ఈ వయసులో ఏందన్నా నువ్వు చేసే పని? పెళ్లి ఈ వయసులో చేసుకున్నా అని చెప్తావా? ఈ వయసులో కాదు, మీకంటే ముందే చేసుకున్నా. కాదు రామచంద్ర ఇంత కొంప ముచ్చుతా అనుకోలేదురా. పక్కనే ఉండి పక్కనే ఉండి నాశనం చేసినాడు. కొమ్మ మేమేందన్నా మీరు ఆస్తుల కోసం మా బావ కోసం వచ్చి అడుగుతున్నారు. చాలా మోసం అన్నా. మోసం లేదు ఏం లేదు బా. ఆయన పాడింగా అయినా ఎప్పుడు చేసుకున్నావు వాళ్ళు జాచినా కొడుకురా ఉన్నాడు. మన పాలేరు రామచంద్ర ఉండేదా ఎట్లుంటావు ఒంటరిగా? మా పెద్దమ్మ కూతురు చేసుకుంటే వారని వాళ్ళు మంచి పని చేసిన వాళ్ళే అంతే మరి. తగ్గట్టుగా మంచి పని చేసిన వాళ్ళే మంచి పని చేసిన